బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది. ఇవాళ అభ్యర్థుల పేర్లను వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే నేతల అభిప్రాయాలను ఆ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సేకరించారు. అయితే రేపు నామినేషన్ కు తుది గడువు కావడంతో ఈ సాయంత్రం కల్లా 4 ఎమ్మెల్సీ అభ్యర్థులను హైకమాండ్ ప్రకటించనున్నారు. ఇప్పటికే నామినేషన్ కు సిద్ధంగా ఉండాలని పరోక్షంగా ఆశావాహులకు హైకమాండ్ ఫోన్ చేసినట్లు సమాచారం. సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఎస్సీ, ఓసీ, బీసీ, మైనార్టీలకి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. ఎస్సీ మాల అద్దంకి దయాకర్, ఓసీ రెడ్డి నరేందర్ రెడ్డి, బీసీ ముదిరాజ్ మోత రోహిత్, మైనార్టీ కోటాలో అజరుద్దీన్లను ఫైనల్ చేసినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతుంది. అయితే హైకమాండ్ ఎవరిని ఎంపిక చేస్తుందో అన్న టెన్షన్ ఆశావాహుల్లో నెలకొంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉందంటారు? ఏదైతే కాంగ్రెస్ సంబంధించి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఉత్కంఠకి ఇప్పటికీ కూడా ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తం 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ 4 దక్కించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా 4 అభ్యర్థులకు సంబంధించి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలు ఏదైతే ఆశావాహులు పోటీ పడుతున్నారని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా నెలకొన్న తీవ్ర పోటీ నేపథ్యంలో కూడా ఉత్కంఠ వేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అదేవిధంగా ఏదైతే అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల విషయాన్ని కూడా సీరియస్ గా ఫోకస్ చేసింది. ఖచ్చితంగా ఈ 4 స్థానాలు దక్కించుకో అవకాశం ఉన్న 4 స్థానాలు దక్కించుకోవాలి కూడా కాంగ్రెస్ భావిస్తున్న నేపథ్యంలో కూడా ఈ అభ్యర్థి అంశంలో కూడా ఇప్పటికే ప్రధానంగా కులగణన కూడా తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కులగణన నేపథ్యంలో కూడా బీసీలకు 42% వాటా కల్పించాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో కూడా ఇవన్నీ సాంప్రదాయిక సమీకరణాలని హైకమాండ్ దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులను ప్రకటించాలని కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని అంటే ఇటీవల బాధ్యతలు చేపట్టినటువంటి ఏఐసీసీ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు చేపట్టినటువంటి మీనాక్షి నటరాజన్ తెలంగాణలో ఇప్పటికే 3 సార్లు పర్యటించి అభిప్రాయ సేకరణ కూడా తీసుకుంది. ఈ క్రమంలో కూడా ఎస్సీ అదేవిధంగా బీసీ మైనార్టీ సామాజిక వర్గాలని దృష్టిలో పెట్టుకోవడం భావిస్తుంది. ఈ క్రమంలో కూడా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన అద్దంకి దయాకర్ మాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తన వంతు గలం వినిపించిన వ్యక్తి నేత కూడా అద్దంకి దయాకర్ కి ప్రధానంగా పేరుంది. ఈ క్రమంలో కూడా అద్దంకి దయాకర్ పేరు ప్రధానంగా అంటే గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 సార్లు కూడా ఇదే విధంగా ఎంపీ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆయన పేరు ప్రముఖంగా వినిపించినప్పటికీ కూడా ఆయన పేరుని కొన్ని అనివార్య కారణాల వల్ల పక్కన పెట్టారు. ఈ క్రమంలో కూడా ఈసారి ఖచ్చితంగా ఆయనకి ఇవ్వాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్ భావిస్తుంది. మరొక వైపు మైనార్టీ విషయానికి వస్తే కూడా ఇప్పటికే ఈ మైనార్టీ అంశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ ఓటింగ్ తగ్గింది ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా. అదేవిధంగా ఆ కోటాలో కూడా ఈసారి ఖచ్చితంగా మాజీ ఎంపీ మధురాబాద్ లో పనిచేసినటువంటి మాజీ ఎంపీ అజరుద్దీన్ ఆయన పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. షబ్బీర్ అలీ పేరు వినిపిస్తుంది. ఈ క్రమంలో కూడా మైనార్టీ వర్గానికి కూడా ఆయన ఇవ్వాలని కూడా ప్రాధాన్యత హైకమాండ్ భావిస్తుంది. మరొక వైపు ఇటు ఏదైతే బీసీ సామాజిక వర్గం తెలంగాణలో బీసీ సామాజిక వర్గం ఎక్కువ ఉంది. బీసీ సామాజిక వర్గంగా టీఆర్టీలను హైకమాండ్ భావిస్తున్న నేపథ్యంలో కూడా అంటే ఎంపీ ఎన్నిక ఈ అన్ని పరిగణలోకి తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎలక్షన్లు కావచ్చు, ఎంపీ ఎలక్షన్లో పోటీ చేయని అభ్యర్థుల్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలని భావిస్తుంది. ఈ క్రమంలో కూడా బీసీలో మెజారిటీగా ఉన్నటువంటి ముదిరా సామాజిక వర్గానికి సంబంధించి ఇవ్వాల్సి వస్తే ఏదైతే నీలమ్మధు గతంలో అతను మెదక్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఆయనకు అవకాశం లేదు. ఈసారి ముదిరా సామాజిక వర్గానికి ఎంపీ అంటే ప్రధానంగా మనం గుర్తించాల్సింది ఏంటంటే ఈ 2 క్రైటీరియాలు తీసుకుంటుంది అధిష్టానం. ఒకటి మంత్రివర్గ సామాజిక వర్గం అంటే మంత్రివర్గం, 2 ఎమ్మెల్సీ. ఈ రెండింటిని పేరు చేసుకొని మంత్రివర్గంలో అవకాశం ఇస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం ఉండదు. ఒకవేళ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో అవకాశం ఇస్తే మంత్రివర్గానికి అవకాశం ఉండదు. కాబట్టి ఆ సామాజిక ఆ విధంగా క్రైటీరియాలో అధిష్టానం
బేరీజ్ వేసుకొని ఇప్పటికీ ఫైనల్ చేసింది. ఈ క్రమంలో కూడా ఎస్సీ ఓసీ సామాజిక వర్గానికి విషయానికి వస్తే మాత్రం సీఎం కి అత్యంత సన్నిహితుడు, అదేవిధంగా సీఎం అడ్వైజర్ గా పనిచేస్తున్నటువంటి వేమిరెడ్డి నరేందర్ రెడ్డి ఆయనకు అవకాశం అయినా కూడా ఇటు హైకమాండ్ కూడా ఫైనల్ అయినట్టు కూడా తెలుస్తుంది. సో ఓసీ సామాజిక వర్గానికి, అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గానికి, బీసీ సామాజిక వర్గానికి, మైనారిటీకి ఇవ్వాలని కూడా హైకమాండ్ భావిస్తున్నట్టు కూడా సమాచారం. ఈ క్రమంలో కూడా అభ్యర్థుల్ని ఇప్పటికే ఫైనల్ చేసి వారికి సమాచారం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. వారిని అంటే ఈ రేపటితో కూడా ఈ గడువు ముగుస్తున్న నేపథ్యంలో కూడా ఎన్నికల నామినేషన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో కూడా హైకమాండ్ వారికి ఫోన్ చేసి వారిని సిద్ధంగా ఉండాలని కూడా ఫోన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో కాంగ్రెస్ లో ఒక నానుడు ఉంది, ఏదైతే చివరి నిమిషం వరకు కూడా బీ ఫామ్ ఇచ్చేసి వారిని నామినేషన్ వేసే వరకు కూడా ఎవరిని అఫీషియల్ గా ప్రకటించదు, గోప్యంగా ఉంటుందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా దాదాపుగా ఈ నలుగురిని ఖరారు చేసినప్పుడు కూడా చివరి నిమిషంలో ఎవరు నామినేషన్ వేస్తారు, ఎవరు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారనేది మాత్రం సస్పెన్స్. గతంలో మనం చూసాం, ఏదైతే అద్దంకి దయాకర్ దాదాపుగా అద్దంకి దయాకర్ పేరు తెర మీదకి వచ్చినప్పుడు కూడా చివరి నిమిషంలో కూడా ఎమ్మెల్సీ వెంకట్ ని ఫైనల్ చేశారు. అదేవిధంగా ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ ను ఫైనల్ చేశారు. ఈ క్రమంలో కూడా ఇవన్నీ ఏదైతే ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా చివరి వరకు ఎవరికి బీఫామ్ ఇస్తారు, ఎవరు నామినేషన్ ఇస్తారని మాత్రం ఉత్కంఠకు తెరలేస్తుందని చెప్పొచ్చు. శ్రీనివాస్ చెప్పండి, ఇప్పుడు చూసుకుంటే నరేందర్ రెడ్డి కావచ్చు, అజారుద్దీన్ కావచ్చు, వీళ్ళు ఫైనల్ లిస్ట్ లో ఉన్నారు అని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అంటే వీళ్ళే ఫైనల్ అనుకోవచ్చు అంటారా, లేకుంటే వీళ్ళ ప్లేస్ లో ఇంకేదన్నా వేరే పేర్లు వచ్చే ఛాన్స్ ఉందంటారా? అంటే ఇప్పటికే మీకు చెప్పినట్టు ఏదైతే దాదాపు హైకమాండ్ దృష్టిలో సామాజిక సమీకరణాల పరంగా కూడా వీళ్ళ పేర్లు ఫైనల్ అయినట్టు తెలుస్తుంది. ఒకవేళ ఇప్పటికే కూడా ఇటు తెలంగాణలో అన్ని సామాజిక వర్గాలని దృష్టిలో పెట్టుకొని ప్రాధాన్యత ఇవ్వాలని కూడా హైకమాండ్ భావిస్తుంది. ఇటు ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ దానికి సంబంధించి నివేదిక అందజేశారు. అదేవిధంగా సీఎం ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి పిసిసి అధ్యక్షుడిగా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేశారు. తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వీళ్ళు ఒక రకంగా దీనికి సంబంధించి ఒక నివేదిక అందజేశారు. పిసిసి అధ్యక్షుడు నివేదిక అందజేశారు. అంటే అదేవిధంగా ఏదైతే స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరి అభిప్రాయాలు వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళ హైకమాండ్ కి చెప్పారు కాబట్టి ఈ అన్ని బేరీజ్ వేసుకొని రెండు రకాలుగా ఇటు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం ఇచ్చిన వాళ్ళ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో అవకాశం ఉండదు. అదేవిధంగా ఒకవేళ మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలనుకున్న నేతలకి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో అవకాశం ఉండదు. కాబట్టి ఈ రకంగా రెండు రకాలుగా బేరీజ్ వేసుకొని హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. సో ఏదైనా సరే ఏమైనప్పటికీ ఈ రోజు సాయంత్రం లేట్ నైట్ అయినా సరే లేట్ నైట్ వరకు ఈ అభ్యర్థుల లిస్టు ఫైనల్ అవుతుంది. ఇప్పటికే కూడా ఈ రోజు యాక్చువల్లీ సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రుల్ని సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీళ్ళ అభిప్రాయాలు చెప్పారు. సో ఈ రోజు పోవాల్సి ఉంది కానీ సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నాడు కాబట్టి ఈ రోజు సాయంత్రం మాక్సిమం లేట్ నైట్ వరకు కూడా ఫైనల్ అవుతుంది. లేదంటే రేపు మార్నింగ్ వరకు అయితే ఖచ్చితంగా లిస్టు బయటకు వస్తుంది. ఎందుకంటే మనం గతంలో కూడా చూసాం లేట్ నైట్ ఏదైతే మిడ్ నైట్ 11 తర్వాత ఈ లిస్టు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, వచ్చిన సందర్భాలు మనం చూసాం. కాబట్టి ఈ సందర్భంలో కూడా లేట్ నైట్ రావచ్చు అనేది కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. కాబట్టి ఎవరు ఏందనేది లేట్ నైట్ కావచ్చు, రేపు మార్నింగ్ వరకు మాత్రం తెలుస్తుంది. ఇప్పటికే ఆ అభ్యర్థుల విషయంలో ప్రకటన విషయంలో గోప్యంగా ఉంచారు, వాళ్ళకు ఖచ్చితంగా ఇంటిమేట్ చేశారు. వాళ్ళు అయితే ఇప్పటికైతే ప్రిపేర్ చేసుకుంటున్నారు. దాదాపు మాక్సిమం ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలో రావడానికి కీలకంగా వ్యవహరించినటువంటి అద్దంకి దయాకర్కి అయితే ఇప్పటికే సమాచారం అందించారని తెలుస్తుంది. మరొక వైపు వేం నరేందర్ రెడ్డికి కూడా ఇప్పటికే సమాచారం అందించారని తెలుస్తుంది. మరొక వైపు అజారుద్దీన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మైనార్టీ సామాజిక వర్గం నుంచి ఫైట్ చేశారు, ఆయనకు కూడా సమాచారం అందించారని కూడా తెలుస్తుంది. సో ఇవన్నీ లేట్ నైట్ వరకు తెలుస్తుంది. ఒకవేళ మిస్ అయితే మాత్రం రేపు తెల్లారి వరకు మార్నింగ్ వరకు తెలుస్తుంది. ఎందుకంటే సాయంత్రం వరకు తుది గడువు ఉంది కాబట్టి హైకమాండ్ అయితే లిస్టు విలువస్తుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.